ఓం శాంతి. బాబా చెప్తున్నారు 1/5/24. మధురమైన పిల్లలు, అనంతమైన తండ్రి మనకు తండ్రి కూడా, శిక్షకుడు కూడా మరియు సద్గురువు కూడా. వారు సర్వవ్యాపి కాదు అన్నది మీరు నిరూపించి చెప్పండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఈ సమయంలో ప్రపంచంలో అత్యంత దుఃఖము ఎందుకు ఉంది? దుఃఖానికి కారణం వినిపించండి అంటున్నారు బాబా. ఈ సమయంలో ప్రపంచంలో అత్యంత దుఃఖం ఎందుకుంది? దుఃఖానికి కారణం వినిపించండి. జవాబు: మొత్తం ప్రపంచం అంతటిపైన ఈ సమయంలో రాహుదశ ఉంది. దీని కారణంగానే దుఃఖం ఉంది. వృక్షపతి అయిన తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు అందరిపైన బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్య త్రేతా యుగాల్లో బృహస్పతి దశ ఉంటుంది. రావణ్ణి నామరూపాలుండవు, అందుకే అక్కడ దుఃఖం ఉండదు. సుఖధామాన్ని స్థాపన చేయడానికి తండ్రి వచ్చారు, అక్కడ దుఃఖం ఉండదు అని చెప్తున్నారు బాబా. ఎక్కడ? సత్యయుగంలో. ఓం శాంతి. బాబా అంటున్నారు, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఎందుకంటే పిల్లలందరికీ మనం ఆత్మలము అని, మన ఇంటి నుండి మనం ఎంతో దూరం నుండి ఇక్కడికి వస్తామని తెలుసు. ఇక్కడికి వచ్చి పాత్రను అభినయించేందుకు ఈ శరీరంలోకి ప్రవేశిస్తాము. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎందుకంటే స్మృతి ద్వారా పిల్లలైన మీ జన్మాంతరాల పాపాలు భస్మం అవుతాయి అని చెప్తున్నారు బాబా అని తండ్రి అర్థం చేయించారు కదా. బాబా ఏం చెప్తున్నారు? బాబా స్మృతి ద్వారానే జన్మాంతరాల పాపాలన్నీ కూడా ఏమైపోతాయి? సమాప్తమైపోతాయి. దీనిని యోగం అని కూడా అనకూడదు. యోగమునైతే సన్యాసులు నేర్పిస్తారు. విద్యార్థులకు టీచర్తో కూడా యోగం ఉంటుంది. పిల్లలకు తండ్రితో యోగం ఉంటుంది. ఇదేమో ఆత్మలు మరియు పరమాత్మని యొక్క మేళ, అనగా పిల్లలు మరియు తండ్రి యొక్క మేళ. ఇది కళ్యాణకారి మిలనము అని చెప్తున్నారు బాబా. మిగిలినవన్నీ అకళ్యాణకారి అయినవే. ఇది పతిత ప్రపంచం కదా. మీరు ఎప్పుడైతే ప్రదర్శిని లేక మ్యూజియంలో అర్థం చేయిస్తారో అప్పుడు ఆత్మ మరియు పరమాత్మల పరిచయాన్ని ఇవ్వడం కరెక్ట్. ఆత్మలందరూ పిల్లలు మరియు వారు పరంపిత పరమాత్మ, వారు పరంధామంలో నివసిస్తారు. పిల్లలెవరూ కూడా తమ లౌకిక తండ్రిని పరంపిత అని అయితే అనరు కదా. అంటారా? పరంపిత అని ఎవరిని అంటారు? పరమాత్మ ఒక్కరినే అంటారు. బాబా అంటున్నారు అని అనరు. పరంపితను ఓ పరంపిత పరమాత్మ అని దుఃఖంలోనే తలుచుకుంటారు. పరమ ఆత్మ పరంధామంలో నివసిస్తారు. బాబా ఎక్కడుంటారు? పరంధామంలో. ఇప్పుడు మీరు ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానాన్ని అర్థం చేయించినప్పుడు కేవలం ఇద్దరు తండ్రులు ఉన్నారని మాత్రమే అర్థం చేయించకూడదు. వారు తండ్రి కూడా శిక్షకుడు కూడా అన్నది తప్పకుండా అర్థం చేయించాలి. మనమందరము సోదరులు. బాబా ఎవరు మనకి? తండ్రి, టీచరు, సద్గురువు. వారు ఆత్మలందరికీ తండ్రి కదా. పరమాత్మ ఎవరు? ఆత్మలందరికీ తండ్రి. భక్తి మార్గంలో అందరూ భగవంతుడైన తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే భగవంతుడి నుండి భక్తి ఫలం లభిస్తుంది. అనగా తండ్రి నుండి పిల్లలు వారసత్వాన్ని తీసుకుంటారు. భగవంతుడు భక్తి ఫలాన్ని పిల్లలకిస్తారు. ఏమిస్తారు? బాబా
భక్తి యొక్క ఫలాన్ని పిల్లలకి ఇస్తారు. ఏమిస్తారు? విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. కానీ వారు తండ్రి అని మాత్రమే మీరు నిరూపించకూడదు. వారు తండ్రి కూడా, అలాగే శిక్షణ ఇచ్చేవారు కూడా, సద్గురువు కూడా. ఈ విధంగా అర్థం చేయించినట్లయితే సర్వవ్యాపి అన్న ఆలోచన దూరమైపోతుంది కదా. భగవంతుడు సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞుడు, అంటే సర్వం తెలిసినవాడు. తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా అయ్యి మనందరికీ పాలననిస్తున్నారు అని చెప్పి అందరికీ కూడా మనం అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు, ఈ విషయాన్ని కలపండి. ఆ తండ్రి జ్ఞానసాగరుడు. వారు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ విధంగా అడగండి. వారు శిక్షణనిచ్చే టీచరు కూడా. మరి వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? ఏ విధంగా తండ్రి వేరు మరియు పిల్లలు వేరు. అదేవిధంగా తప్పకుండా టీచర్ వేరు, విద్యార్థులు వేరు. ఆత్మలు పరమాత్మైన తండ్రిని స్మృతి చేస్తారు కదా. ఆత్మలు ఏం చేస్తారు? పరమాత్మైన తండ్రిని స్మృతి చేస్తారు. వారి మహిమను కూడా చేస్తారు. తండ్రే మనుష్య సృష్టికి బీజరూపుడు. వారు వచ్చి మనకు మనుష్య సృష్టి యొక్క ఆది మధ్యాంతరాల జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి స్వర్గస్థాపన చేస్తారు. మనం స్వర్గవాసీలుగా అవుతాం. అలాగే ఇద్దరు తండ్రులు ఉన్నారని కూడా అర్థం చేయిస్తారు. లౌకిక తండ్రి పాలన చేస్తారు. ఆ తర్వాత చదువుకునేందుకు టీచర్ వద్దకు వెళ్ళవలసి ఉంటుంది. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థావస్థలోకి వెళ్ళేందుకు గురువులను ఆశ్రయించవలసి ఉంటుంది. తండ్రి, టీచరు, గురువు వేరువేరుగా ఉంటారు. ఈ అనంతమైన తండ్రి ఆత్మలందరికీ తండ్రి, జ్ఞానసాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు, సత్ సిత్ ఆనంద స్వరూపుడు కదా, స్వచ్ఛమైన వాడు. బాబా అంటున్నారు, సుఖ సాగరుడు, శాంతి సాగరుడు. వారి మహిమను చేయడం మొదలుపెట్టండి. ఎందుకంటే ప్రపంచంలో మత కలహాలు ఎన్నో ఉన్నాయి కదా. వారు సర్వవ్యాపి అయినట్లయితే మళ్ళీ టీచర్గా అయ్యి ఎలా చదివిస్తారు? వారు సద్గురువు కూడా మార్గదర్శకునిగా అయ్యి అందరినీ తీసుకువెళ్తారు. వారు శిక్షణనిస్తారు, అనగా స్మృతి చేయడం నేర్పిస్తారు కదా. బాబా ఎవరు మనకి? తండ్రి, టీచరు, సద్గురువు. అలాగే జ్ఞానసాగరుడు, ఆత్మలందరికీ తండ్రి, సృష్టికి బీజరూపుడు కదా, సత్సిత్ ఆనంద స్వరూపుడు, సుఖసాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు కదా. ఇలా మహిమ చేయడం మొదలుపెట్టండి అంటున్నారు. ఇప్పుడు ఎన్నో మత కలహాలు ఉన్నాయి కదా. వారైతే సర్వవ్యాపి కాదు కదా. తండ్రిగా అయ్యి పాలనిస్తున్నారు, టీచర్గా అయ్యి చదువు చెప్తున్నారు, అలాగే సద్గురువుగా అయ్యి మన్మనాభావ అనే మంత్రాన్ని ఇస్తున్నారు. మనందరికీ ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా అందరికీ కూడా ఏం చేయండి? అర్థం చేయించండి అంటున్నారు బాబా. అలాగే మార్గదర్శకునిగా అందరినీ తీసుకువెళ్తారు. వారు శిక్షణని ఇస్తారు, అనగా స్మృతి చేయడం నేర్పిస్తారు. భారత యొక్క ప్రాచీన రాజయోగం కూడా మహిమ చేయబడింది. అతి పురాతనమైంది సంగమయుగం. ఇది కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం మధ్యలో ఉంది అని చెప్తున్నారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం తండ్రి వచ్చి తమ వారిగా చేసుకున్నారు. మరియు మనకు టీచర్గా, సద్గురువుగా కూడా అయ్యారని మీరు అర్థమవుతుంది కదా. వారి కేవలం మనకు తండ్రి కాదు, వారి జ్ఞానసాగరుడు, అనగా టీచర్ కూడా. వారు మనకు శిక్షణలు ఇస్తారు. వారి సృష్టి ఆది మధ్యంతరాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఎందుకంటే
వారు బీజరూపుడు, వృక్షపతి. వారు ఎప్పుడైతే భారత్లోకి వస్తారో అప్పుడు భారత్పై బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్యయుగంలో అందరూ సదా సుఖమయమైన దేవీ దేవతలుగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. సత్యయుగులు అందరూ ఎలా ఉంటారు? సుఖమయమైన దేవీ దేవతలుగా ఉంటారు. అందరిపైన బృహస్పతి దశ కూర్చుంటుంది. మళ్ళీ ఎవరైతే ప్రపంచం తమో ప్రధానంగా అవుతుందో అప్పుడు అందరిపైన రాహు దశ కూర్చుంటుంది. వృక్షపతి గురించి ఎవ్వరికీ తెలీదు. వారి గురించి తెలియకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? బాబా అంటారు, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అశరీరీలుగా అయ్యి కూర్చోండి. ఎక్కడ కూర్చున్నప్పుడు? బాబా దగ్గర కూర్చున్నప్పుడు మనం ఎప్పుడు ఏ స్థితిలో కూర్చోవాలి? అశరీరీలుగా అయ్యి. ఆత్మ వేరు, ఇల్లు వేరు అన్న జ్ఞానమైతే లభించింది. పంచతత్వాలతో కూడిన బొమ్మ శరీరం కదా, ఈ 5 తత్వాలతోటి తయారు చేయబడింది ఈ శరీరం. బాబా అంటున్నారు, ఈ శరీరం పంచతత్వాలతో తయారవుతుంది, అందులోకి ఆత్మ ప్రవేశిస్తుంది. బాబా అంటారు, అందరి పాత్ర నిశ్చయింపబడింది కదా, ఆత్మీయ శరీరంలో ప్రవేశిస్తుంది. అందరి పాత్ర ఏమైంది? నిశ్చయింపబడింది. తండ్రి ఉన్నతోన్నతమైన తండ్రి, ఉన్నతోన్నతుడైన టీచర్ అని ఈ ముఖ్యమైన విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించాలి. లౌకిక తండ్రి, టీచరు, గురువుల మధ్యన వ్యత్యాసాన్ని వివరించడం ద్వారా వెంటనే అర్థం చేసుకుంటారు. బాబా అంటారు, వాదించరు. ఆత్మీక తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇదే విశేషత. వారే మనకు రచన యొక్క ఆది మధ్యంతరాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇంతకుముందు ఋషులు, మునులు మొదలైన వారు ఏమనేవారు? నేతి నేతి అనేవారు. అంటే మాకు తెలీదు అని చెప్పి. బాబా అంటారు, ఋషులు, మునులు మొదలైన వారు మాకు రచయిత మరియు రచనల ఆది మధ్యంతరాల గురించి తెలీదు అని చెప్పేవారు. ఎందుకంటే ఆ సమయంలో వారు సతోగా ఉండేవారు. ప్రతి వస్తువు సతో ప్రధానం. సతో, రజో, తమోలోకి తప్పకుండా వస్తుంది. కొత్త నుండి పాతగా తప్పకుండా అవుతుంది. మీకు ఈ సృష్టి చక్రం యొక్క ఆయువు గురించి కూడా తెలుసు. దీని ఆయువు ఎంత అనేది మనుషులు మర్చిపోయారు. అందుకేమంటారు? లక్షల సంవత్సరాలు అని. ఇకపోతే ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం కొరకు తయారు చేస్తారు. ఎన్నో పగల్పాలు వ్రాసేశారు. అందరికీ తండ్రి అయితే ఒక్కరే అని చెప్తున్నారు బాబా. సద్గతి దాత ఒక్కరే, గురువులు అనేక ఉన్నారు. సద్గతిని ఇచ్చే సద్గురువు అయితే ఒక్కరే ఉంటారు అని చెప్తున్నారు. సద్గతి ఎలా లభిస్తుంది అన్నది కూడా మీ బుద్ధిలో ఉంది కదా. ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్నే సద్గతి అని అంటారు. అక్కడ కొద్దిమంది మనుషులే ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారు? అక్కడ కేవలం దేవతల రాజ్యమే ఉంటుంది. ఆ తర్వాత వారి వంశం వృద్ధి చెందుతుంది. లక్ష్మీనారాయణది ఫస్ట్, సెకండు, థర్డు నడుస్తూ ఉంటాయి. బాబా అంటారు, ఎప్పుడైతే లక్ష్మీనారాయణది ఫస్ట్ ఉంటుందో అప్పుడు ఎంతో కొద్దిమంది మనుషులే ఉంటారు. ఈ ఆలోచనలు కూడా కేవలం మీకే నడుస్తాయి. పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు అంటున్నారు బాబా. ఆత్మలేని మీ అందరికీ తండ్రి భగవంతుడు ఒక్కరే. వారు అనంతమైన తండ్రి. అద్దు నుండి వారు అనంతమైన తండ్రి.
హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది కదా. అనంతమైన తండ్రి నుండి ఏం లభిస్తుంది? అనంతమైన వారసత్వం. ఎన్ని జన్మలకి? 21 జన్మలు కదా. 21 తరాల స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది. బాబా అంటారు 21 తరాలు అనగా ఎప్పుడైతే వృద్ధాప్యం వస్తుందో అప్పుడు శరీరాన్ని వదులుతారు. అక్కడ నేను ఒక ఆత్మను అన్నది తెలుసు. ఎందుకంటే ఆత్మీక స్థితిలో ఉంటారు, దేహం యొక్క అభిమానం ఉండదు. అందుకని దేహాన్ని వదలాలంటే అక్కడ కష్టం అనిపించదు. ఇక్కడైతే దేహాభిమానులుగా ఉన్న కారణంగా ఆత్మీయ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుందని తెలుసుకోరు. ఇప్పుడు దేహాభిమానుల్ని ఆత్మాభిమానులుగా ఎవరు తయారు చేయాలి? దేహాభిమానులుగా ఉన్న వాళ్ళని ఆత్మాభిమానులుగా ఎవరు తయారు చేయాలి చెప్పండి? ఎవరు తయారు చేయాలి? బాబా వచ్చి తయారు చేస్తారు, అవునా? ఈ సమయంలో ఆత్మాభిమానులుగా ఒక్కరు కూడా లేరు. తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. అక్కడ ఆత్మ ఒక పెద్ద శరీరాన్ని వదిలి చిన్న పిల్లవాడిగా అవుతుందని తెలుసు. సర్పం ఉదాహరణ కూడా ఉంది. ఈ సర్పం, భ్రమరం మొదలైన ఉదాహరణలన్నీ ఇక్కడికి చెందినవి మరియు ఈ సమయానికి చెందినవి. ఇవి మళ్ళీ భక్తి మార్గంలో కూడా ఉపయోగపడతాయి. వాస్తవానికి బ్రాహ్మణీలు మీరే పేడ పురుగులను బూబూ చేసి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు కదా. బ్రాహ్మణులైన మనమే అందరినీ ఏం చేయాలి? మనుషుల నుండి దేవతలుగా తయారు చేసి సేవ చేయాలి. బాబా అంటారు తండ్రిలో జ్ఞానం ఉంది కదా. వారెవరు? జ్ఞాన సాగరుడు, శాంతికి సాగరుడు. అందరూ శాంతిని కోరుకుంటారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఏం కోరుకుంటుంది? ఏమున్నా ఎంతున్నా ఎవరికైనా సరే ఏం కావాలి అని అడిగితే ఏం కావాలి? మనశ్శాంతి కావాలి. అన్నీ ఉన్నాయి కానీ మనసుకి శాంతి లేదు. ఎందుకంటే తినడానికి, ఉండడానికి, చేయడానికి సాధనాలు ఉన్నాయి, అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, మనసుకి శాంతి లేదు. ఎందుకంటే ఏదో ఒక పరిస్థితి ఏం చేస్తుంది? మనసుని కూడా కుంగతీస్తుంది. అందుకని శాంతి సాగరుడైన పరమాత్మతో మనం కనెక్షన్ పెట్టుకుంటే ముందు ఫస్ట్ మనకి ఏం లభిస్తుంది? మనసుకి స్వచ్ఛమైన శాంతి లభిస్తుందని చెప్పండి అంటున్నారు బాబా. అది చెప్పాలి అంటే అది స్వయాన్ని ముందు మనం ఏం చేయాలి? మనం ఆ శాంతిని అనుభవం చేసుకోవాలి. ఎప్పుడైతే అనుభవం చేసుకుంటామో అప్పుడు మనం ఎలా చెప్పగలుగుతాం? అందరికీ అథారిటీగా చెప్పగలుగుతాం. భగవంతుడు శాంతికి సాగరుడు, ఆయన ద్వారా తప్పకుండా మనకి శాంతి లభిస్తోంది. ఆ శాంతిని మేము పొందుతున్నాము, మీరు కూడా పొందండి అని చెప్పి బాబా అంటారు శాంతి దేవ అని ఎవరిని పిలుస్తారు? శాంతి దాత అనగా శాంతికి సాగరుడు కదా. సాగరం ఎంత తీస్తే తరుగుతుంది? ఎవరైతే ఉన్నారో వారి మహిమను కూడా పాడతారు కానీ అర్థం తెలియకుండా పాడతారు. అలా అనేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు ఈ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. 63 జన్మలు భక్తి చేయాల్సిందే. ఎన్ని లెక్కలేనన్ని శాస్త్రాలు ఉన్నాయి. నేనేమేమి శాస్త్రాలు చదవడం ద్వారా లభించను కదా. నేనేమి శాస్త్రాలు చదవడం ద్వారా అయితే లభించను. నన్ను పిలుస్తారు కదా. బాబా చెప్తున్నారు ఏమని చేస్తారు? తండ్రినైతే పిలుస్తారు. బాబా అంటున్నారు మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని. మమ్మల్ని పావనంగా చెయ్యండి. ఇది తమో ప్రధానమైన చెత్త ప్రపంచం. ఇది దేనికి ఉపయోగపడదు? ఎంత దుఃఖం ఉంది కదా. ఇది తమో ప్రధానమైన చెత్త ప్రపంచం. ఇది దేనికి ఉపయోగపడదు? దేనికి ఉపయోగపడదు. ఇది ఎంత దుఃఖం ఉంది ఈ ప్రపంచంలో? దుఃఖం లేదా? ఉంది కదా. ఈ
దుఃఖం ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి అయితే మీకు ఎంతో సుఖాన్ని ఇచ్చారు. మళ్ళీ మీరు మెట్లు ఎలా దిగారు? జ్ఞానం మరియు భక్తి అన్న గాయనం కూడా ఉంది. జ్ఞానాన్ని తండ్రి వినిపిస్తారు, భక్తిని రావణుడు నేర్పిస్తాడు. కానీ చూడడానికైతే తండ్రి కనిపించరు, అలాగే రావణుడు కనిపించడు. ఇరువురిని ఈ కన్నుల ద్వారా చూడలేరు. ఆత్మను అర్థం చేసుకోవడం జరుగుతుంది. నేను ఆత్మను, కావున ఆత్మలకు తండ్రి కూడా తప్పకుండా ఉన్నారు. తండ్రి మళ్ళీ టీచర్గా కూడా అవుతారు. ఇంకెవరు ఈ విధంగా అవ్వరు అని చెప్తున్నారు బాబా కదా. మనకి బాబా తండ్రి, టీచరు, సద్గురువు 3 రూపాల్లోనూ ప్రాప్తినిస్తున్నారు. ఇలా ఇంకెవరైనా ఇస్తారా? ఇంకెవరు కూడా ఇవ్వలేరు అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు సద్గతిని పొందుతారు. ఇక మళ్ళీ గురువుల అవసరమే ఉండదు. తండ్రి అందరికీ తండ్రి కూడా, అలాగే చదివించేటటువంటి శిక్షకుడు కూడా, సర్వులకు సద్గతినిచ్చే సద్గురువు, ఉన్నతోన్నతమైన గురువు కూడా. ముగ్గురిని సర్వవ్యాపి అనైతే అనలేరు. వారు సృష్టి ఆది మధ్యాంతరాల రహస్యాన్ని తెలియచేస్తారు. మనుషులు ఈ విధంగా తలుచుకుంటారు కూడా. బాబా అంటారు, ఓ పతిత పావన, సర్వుల సద్గతిదాత, రండి, అందరి దుఃఖాలను హరించండి, సుఖాన్ని ఇవ్వండి. ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్, అలాగే మమ్మల్ని తీసుకువెళ్ళేందుకు మాకు మార్గదర్శకునిగా కూడా అవ్వండి. ఈ రావణ రాజ్యం నుండి విముక్తులు చెయ్యండి అని. రావణ రాజ్యం లంకలో ఏమీ లేదు. ఈ భూమంతా ఏదైతే ఉందో అక్కడ ఈ సమయంలో రావణ రాజ్యమే ఉంది. రామరాజ్యం కేవలం సత్యయుగంలోనే ఉంటుంది. భక్తి మార్గంలో మనుషులు ఎంతగా తికమక పడిపోయారు అని చెప్తున్నారు బాబా కదా. భక్తి మార్గంలో మనుషులు ఏమయ్యారు? ఎంతో తికమక పడ్డారు. ఇప్పుడు మీకు శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతం లభిస్తోంది. సత్యయుగంలో భారత్ శ్రేష్టాచారిగా ఉండేది. పూజ్యులు ఉండేవారు. ఇప్పటి వరకు కూడా వారిని పూజిస్తూనే ఉంటారు. బాబా అంటారు, భారత్పై బృహస్పతి దశ ఉన్నప్పుడు సత్యయుగం ఉండేది. ఇప్పుడు రాహు దశలో భారత్ యొక్క పరిస్థితి ఏమయ్యిందో చూడండి అంటున్నారు బాబా. అందరూ అధర్మయుక్తంగా అయిపోయారు. తండ్రి ధర్మయుక్తంగా తయారు చేస్తారు. రావణుడు అధర్మయుక్తంగా తయారు చేస్తాడు. రామరాజ్యం కావాలి అని కూడా అంటారు. అంటే రావణ రాజ్యంలో ఉన్నారు కదా, నరకవాసులుగా ఉన్నారనే కదా. బాబా అంటారు, రావణ రాజ్యాన్ని నరకము అని అంటారు. స్వర్గము మరియు నరకము రెండు సగం సగం ఉంటాయి. రామరాజ్యం అని దేనినంటారు మరియు రావణ రాజ్యం అని దేనినంటారు అనేది కూడా పిల్లలైనా మీకే తెలుసు. కావున మొట్టమొదట ఈ విషయంలో నిశ్చయ బుద్ధి కలవారిగా చేయాలి. వారు మన తండ్రి. ఆత్మలైన మనమందరం ఎవరు? సోదరులు. తండ్రి నుండే అందరికీ వారసత్వం లభించేది. హక్కు ఉంది. బాబా అంటున్నారు, వారసత్వం లభించే హక్కు ఉంది. అది ఒకప్పుడు లభించేది కూడా. బాబా అంటారు, తండ్రి రాజయోగాన్ని నేర్పించి సుఖధామానికి యజమానులుగా తయారు చేస్తారు కదా. బాబా ఏం చెప్తున్నారు? బాబా పిల్లలందరికీ ఈ రాజయోగాన్ని నేర్పించి సుఖధామానికి యజమానులుగా చేస్తారు. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోయారు. పిల్లలకు తెలుసు, వృక్షపతి చైతన్యమైన వారు సచ్చిత్ ఆనంద స్వరూపుడు. ఆత్మ సత్యమైంది కూడా, చైతన్యమైంది కూడా. తండ్రి కూడా సత్యమైనవారు, చైతన్యమైనవారు. వృక్షపతి ఇది తల్ల క్రిందుల వృక్షం కదా. దీని బీజం పైన ఉంది. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు.
ఎప్పుడైతే మీరు తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడు తండ్రి సతో ప్రధానంగా తయారు చేయడానికి వస్తారు. బాబా అంటారు, చరిత్ర భూగోళం రిపీట్ అవుతాయి. ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది, హిస్టరీ జాగ్రఫీ అన్న ఇంగ్లీష్ పదాలను ఉపయోగించండి. హిందీలో చరిత్ర భూగోళం అని అంటారు, ఇంగ్లీష్ అయితే అందరూ ఎలాగో చదువుతారు. భగవంతుడు గీతను సంస్కృతంలో వినిపించారు అని భావిస్తారు. శ్రీకృష్ణుడు సత్యగి రాజకుమారుడు, అక్కడ ఈ భాష ఉండేది. ఈ విధంగా ఎక్కడా వ్రాయబడి లేదు. భాష అయితే తప్పకుండా ఉంది. రాజులు ఎవరెవరైతే ఉంటారో వారికి తమ తమ భాషలు ఉంటాయి. సత్యగి రాజుల భాష వేరేగా ఉంటుంది. అక్కడ సంస్కృతం లేదు. సత్యయుగం యొక్క ఆహార వ్యవహారాలే వేరుగా కలిగి ఆహార వ్యవహారాలే వేరు. కలియుగి మనుషుల ఆహార వ్యవహారాలు వేరు. సత్యయుగం వేరు, కలియుగం వేరు. బాబా అంటున్నారు, మీరందరూ మీరాలు. మీరు కలియుగి గౌరవ ప్రతిష్టలను కుల మర్యాదలను బాబా ఏం చెప్తున్నారు, మీరందరూ మీరాలే. మీరు కలియుగి గౌరవ ప్రతిష్టలను కుల మర్యాదలను ఇష్టపడరు. మీరు కలిగి గౌరవ ప్రతిష్టలను వదలడం వల్ల ఎన్ని గొడవలు జరుగుతాయి. మీకు తండ్రి శ్రీమతాన్ని ఇచ్చారు. కామం మహాశత్రువు, దీనిపై విజయాన్ని పొందండి. జగజ్జిత్తులుగా అయ్యేవారే ఈ చిత్రం కూడా మీ ఎదురుగా ఉంది. బాబా అంటున్నారు, జగజ్జిత్తులుగా అయ్యేవారి ఈ చిత్రం కూడా మీ ఎదురుగా ఉంది. విశ్వంలో శాంతి స్థాపన ఎలా జరుగుతుంది అని అనంతమైన తండ్రి నుండి మీకు సలహా లభిస్తుంది. శాంతిదేవ అని అనడంతో తండ్రి గుర్తుకొస్తారు. తండ్రి వచ్చి కల్పకల్పం విశ్వంలో శాంతిని స్థాపన చేస్తారు. కల్పపు ఆయువును ఎక్కువగా చూపించడం వలన మనుషులు కుంభకర్ణి నిద్రలో నిద్రపోతున్నారు. కల్పం యొక్క ఆయుష్ ఎక్కువ చూపించడం వల్ల మనుషులందరూ ఏ నిద్రలో నిద్రపోతున్నారు? కుంభకర్ణుని యొక్క నిద్రలో నిద్రపోతున్నారు. అమ్మయ్య, ఇంకా బోర్డంతా టైం ఉంది, అప్పుడే ఎక్కడ వినాశనం అవుతుంది అని బాబా చెప్తున్నారు. వారు మన తండ్రి కూడా, అలాగే టీచర్ కూడా అని మొట్టమొదట మనుషులకు ఇది పక్కా నిశ్చయం చేయించండి. టీచర్ను సర్వవ్యాపి అని ఎలా అంటారు? తండ్రి ఏ విధంగా వచ్చి మనల్ని చదివిస్తారనేది పిల్లలైన మీకు తెలుసు. మీకు వారి చరిత్ర గురించి తెలుసు. బాబా అంటారు, నరకాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు ఎవరు వచ్చారు? తండ్రి వస్తారు. వారు టీచర్ కూడా, అలాగే తమతో పాటు తీసుకువెళ్తారు కూడా. ఆత్మలైతే అవినాశి. వారు తమ పూర్తి పాత్రను అభినయించి ఇంటికి వెళ్తారు. ఇంటికి తీసుకువెళ్ళే మార్గదర్శకుడు కూడా కావాలి కదా. బాబా అంటారు, వారు దుఃఖాల నుండి విముక్తులు చేస్తారు. మళ్ళీ మార్గదర్శకునిగా అయ్యి అందరినీ తీసుకుని వెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారు బాబా? ఫస్ట్ పరంధామం, తర్వాత సత్యుగానికి తీసుకువెళ్తారు కదా. మరి పిల్లలందరూ పరంధామం బాబా దగ్గరికి వెళ్ళిపోవడానికి రెడీయేనా? తయారైపోయారా పూర్తిగా? కొంచెం ఇంకా లోపాలు ఏమైనా ఉన్నాయా? ఏ ఉన్నా అన్నీ కూడా ఇప్పుడు ఏం చేయాలి? మనం తొందరగా పూర్తి చేసుకుని మచ్చలేని వజ్రంగా, పున్నమి నాటి చంద్రుడు ఎలా నిండుగా ఉంటాడో ఆ విధంగా ఆత్మను ఏం చేయాలి? మనం 16 కళ సంపన్నంగా, సంపూర్ణంగా, బాప్దాదాల సమానంగా తయారయ్యే పురుషార్థం ఇప్పుడు చెయ్యాలి. అర్థమైందా అందరికీ? అచ్చా. మధురాతి మధురమైన సిక్కేలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్, కలియుగి గౌరవ ప్రతిష్టలు కుల మర్యాదలను వదిలి
ఈశ్వరీయ కులం యొక్క మర్యాదలను ధారణ చేయాలి. అశరీరి అయిన తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని అశరీరిగా అయ్యి వినే అభ్యాసం పక్కా చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రి కూడా, టీచరు కూడా, అలాగే సద్గురువు కూడా. ఈ వ్యత్యాసాన్ని అందరికీ అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి సర్వవ్యాపి కాదు అన్నది నిరూపించాలి అని చెప్తున్నారు బాబా. వరదానము, హద్దు యొక్క బాల్యపు శ్రేష్టల నుండి బయటపడి ఆత్మీక గర్వంలో ఉండే ప్రీతి బుద్ధి భవ. కొంతమంది పిల్లలు హద్దులోని స్వభావ సంస్కారాలతో కూడిన బాల్యపు శ్రేష్టలను కూడా బాబా చూస్తున్నారట. బాల్యపు శ్రేష్టలను చాలా చాలా చేస్తూ ఉంటారట. పిల్లలు ఏం చేస్తున్నారట, కొంచెం మంది పిల్లలు హద్దు యొక్క బాల్యం యొక్క శ్రేష్టలు, హద్దు యొక్క స్వభావ సంస్కారాలతో కూడిన బాల్యం యొక్క శ్రేష్టలు చేస్తున్నారట. బాబా అంటారు, ఎక్కడైతే నా స్వభావం, నా సంస్కారం అన్న మాట వస్తుందో అక్కడ ఇటువంటి బాల్యపు శ్రేష్టలు మొదలవుతాయి. ఈ బాబా చెప్తున్న నాది అన్న పదమే చక్రంలోకి తీసుకువస్తుంది. కానీ ఏదైతే తండ్రి నుండి నేరుగా ఉంటుందో అది నాది కానే కాదు. నా స్వభావం తండ్రి స్వభావం నుండి వేరు కానే కాదు. అందుకే హద్దులోని బాల్యపు శ్రేష్టల నుండి బయటపడి ఆత్మీక గర్వంలో ఉండండి. ప్రీతి బుద్ధి కలవారిగా అయ్యి ప్రేమతో కూడిన ప్రియమైన శ్రేష్టలను కావాలనుకుంటే చెయ్యండి అని చెప్తున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు వరదానం పిల్లలందరికీ, బాల్యపు యొక్క శ్రేష్టలు ఇప్పుడు వదిలిపెట్టండి అని చెప్తున్నారు. హద్దులోని స్వభావ సంస్కారాలు ఏం చేయండి, వదిలేయండి. సత్యుగి సంస్కారాల్ని ధారణ చెయ్యండి అని చెప్తున్నారు బాబా. అందుకని తండ్రి నుండి నేరుగా ఉంటుందో అది నాది అనేది కాదు. నా స్వభావం తండ్రి స్వభావం నుండి వేరు కానే కాదు. బాబా స్వభావం నా స్వభావం ఒకటే. అందుకే హద్దులోని బాల్యపు శ్రేష్టల నుండి బయటపడండి. ఆత్మీక గర్వంతో ఉండండి. ప్రీతి బుద్ధి కలవారిగా అయ్యి ప్రేమతో కూడిన ప్రియమైన శ్రేష్టలను కావాలనుకుంటే చెయ్యండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, తండ్రి పట్ల, సేవ పట్ల మరియు పరివారం పట్ల ప్రేమ ఉన్నట్లయితే శ్రమ నుండి విముక్తులవుతారు. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? తండ్రి పట్ల, సేవ పట్ల, అలాగే పరివారం పట్ల కూడా ప్రేమ ఉన్నట్లయితే శ్రమ నుండి ఏమైపోతారు, ముక్తులైపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను ప్రీతి బుద్ధి ఆత్మను అనుకోండి కదా. భగవంతుడికి ఎలా ఉండాలి, మనం ప్రియమైన వారిగా తయారవ్వాలి. ఈరోజు బాబా ముఖ్యంగా పిల్లలకి ఏం చెప్పారు? తండ్రి, టీచరు, సద్గురువు యొక్క స్మృతిని ముగ్గురిది మర్చిపోకండి. అందరికీ అదే విధంగా మీరు కూడా తెలియచేయండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.